తగ్గుడిగా ఉన్నటువంటి మహేశ్వరి గారు కొత్తగా అంశాల వరకు విషయాలు చెప్తారు. దయచేసి మీరు తీసుకుంటే చూసుకొని నోట్ కూడా ఇచ్చిన వ్యక్తులకి చిన్న మాటతో నమ్మపేట నుంచి, వెలుసూరు మండలం నుంచి, సత్తుపల్లి నుంచి, అక్షరావుపేట మండలాల నుంచి వచ్చిన ఆఫ్లైన్ బాధిత రైతులకు పాత్రికేయులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏంటంటే ఎందుకు ఇంత ప్రత్యేకత, దీన్ని మామూలుగా జనరల్గా ప్రశ్నలకు దీన్ని ఏర్పాటు చేయడానికి ఉద్దేశం కీలకమైన అంశం చర్చకు వస్తుంది. ఈ రైతులకి మన చైర్మన్ గారు జంగా రాఘవరెడ్డి గారు, మన చైర్మన్ గారు, మనం ఒక పిటిషన్ ఒకటి చాలా ఒక సంవత్సర కాలంగా మన ఆయిల్ డిఓ గారి దగ్గర నుంచి ఢిల్లీలో అగ్రికల్చర్ మంత్రి గారిని, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలిసి ఆఫ్లైన్ బాధితులు వినతి పత్రం ఇచ్చేదాకా దాదాపుగా ఒక 6 నెలల కాలం నిర్విరామంగా అనేక వినతి పత్రాలు ఇస్తే దానికి ఒక స్పందన వచ్చింది. దానికి కారణంగా మేము అక్కడ ఢిల్లీ నుంచి అగ్రికల్చర్ శాఖ మంత్రి గారు వివరణ ఇమ్మని మన తెలంగాణ ఆయిల్ ఫెడ్ని ఆదేశించినందువల్ల దాని మీద క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి చైర్మన్ గారు ఒక రిపోర్ట్ తయారు చేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చినట్టుగా మాకు కొంత ప్రాథమికంగా ఆయన మాటల్లో అర్థమైంది. ఆయన అయితే ఆ విషయాన్ని ఓపెన్గా చెప్పలేదు, కానీ విషయం అయితే దాన్ని కానీ భావిస్తున్నాం మేము. తర్వాత వారు వచ్చి ఇక్కడ ఒక 10-12 తోటల్లో విజిట్ చేశారు. విశాఖపేటలో కొంచెం సుబ్బారావు గారు అండ్ వారి కుటుంబ సభ్యులు, నాగబాబు గారు వారి కుటుంబ సభ్యుల తోటలోను, నున్నా కృష్ణ గారి తోటలోను మీ అందరికీ తెలిసిన విషయం. అట్లానే వెలుసూరు మండలం చక్రపారెడ్డి గారు, పట్వారెడ్డి గారికి వచ్చేసరికి జగ్గారం పట్వారెడ్డి గారికి సూర్యబాబు గారి తోటలో, సూర్యారావు గారు, చైతన్య సుజాగారావు గారి తోటలో చూశారు. పరిశీలించాల్సి ఉంది, కానీ అప్పటికి చైర్మన్ గారికి విషయం అర్థం అవడంతో ఆయన అక్కడ మాతో కూర్చొని మాట్లాడే సందర్భంలో ఆయన చెప్పిన అంశాలు ఏంటంటే, ప్రధానమైన అంశం మొక్కలు ఉన్న మాట నిజం. నాకు గతంలో వచ్చిన రిపోర్ట్ కంటే వాస్తవంగా ఇప్పుడు నేను వచ్చి పరిశీలించిన తర్వాత తోటల్లో కాపుడాని మొక్కలు, జన్యుపరమైన లోపల మొక్కలు, ఆఫ్ టైప్ మొక్కలు ఉన్న మాట నిజం. దీనివల్ల రైతులు నష్టపోయిన మాట నిజం. కానీ ఈ రైతుల్ని ఎట్లా ఆదుకోవాలన్నది మాకు అందుబాటులో లేదు. దీన్ని ఏ రకంగా పరిష్కారం చూపాలి మీకు అనే దాన్ని చర్చలు చేస్తాము. నేను ఎండి గారితోనూ, తర్వాత మన ఆయిల్ ఫెడ్ అందరితోనూ చర్చలు జరుపుతున్నా, సైంటిస్టులతోనూ అందరితోనూ చర్చలు జరిగా, కానీ ఆయిల్ ఫామ్ యాక్ట్లో కానీ, తర్వాత రెండోది మన సీడ్ యాక్ట్లో కానీ, ఇతర చట్టాలు ఏమైనా సరే రైతులకి ఏదైనా విత్తనాలు కానీ అటువంటి జరిగినప్పుడు, నష్టాలు జరిగినప్పుడు రైతులను ఆదుకోవడానికి ఉపయోగపడే ఏ చట్టం కూడా మన ఆయిల్ ఫామ్ లో విత్తనాలు తేడా వస్తే, ఇట్లాంటి చెట్లు వస్తే దీనికి ఏ పరిష్కారాన్ని అవి చూపించలేకపోతున్నాయి. ఏ చట్ట ప్రకారం మీకు దీన్ని చేద్దామనుకున్నా కూడా నాకు అవకాశం లేదు. యాక్చువల్గా మీ బాధ నాకు అర్థమవుతుంది. 7-8 పెంచిన తర్వాత ఈ మొక్కను పెట్టాలంటే ఆ కష్టం ఏంటో రైతుగా నాకు కూడా తెలుసు. ప్లస్ ఇంతకుముందు నేను కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా వరంగల్ జిల్లాలో పనిచేస్తున్నా. నాకు ఈ కోఆపరేటివ్ సెక్టర్ మీద కూడా విశేష అనుభవం ఉంది. దాని ప్రకారం చూసినా మిమ్మల్ని ఎట్లా అనుకోవాలనేది మాకు మనసు చెక్కట్లేదు అని ఆయన తన ఆవేదన నెలకొచ్చారు. అందుకు వారికి ధన్యవాదాలు. సరే, సహాయం చేసినా చేయకపోయినంత రైతుగా మా దగ్గరకు వచ్చి సరే మా బాధల్ని పరిశీలించి మాతో కొంత మా సమస్యలను ముచ్చటించినందుకు కొన్ని చిన్న సమస్యలకి ఏదో పరిష్కారం ప్రయత్నం కూడా చేశారు. అందుకు వారికి ధన్యవాదాలు. ఇక్కడ రెండోది ఏంటంటే, వారు చెప్పిన దాంట్లో పీకేసి మొక్కలు వేసుకోండి చాలా సింపుల్ గా చెప్పారు. పక్కనే ఉన్న సైంటిస్ట్ గారిని అడిగినప్పుడు 3 సంవత్సరాలు దాటిన తోటల్లో పక్కనే వచ్చిన బిఎన్ రావు గారు సైంటిస్ట్ గారు వచ్చారు. తర్వాత వారితో పాటు మన ఇక్కడ డిఓగా పనిచేసి వెళ్ళిన ప్రవీణ్ రెడ్డి గారు కూడా, ప్లస్ శంకర్ గారు అని ప్రస్తుతం ఏదో సిద్దిపేట అక్కడ చేస్తున్నట్టుగా తెలిసింది, వారు కొంతమంది వచ్చారు. వారితో పాటు ఫ్యాక్టరీ మేనేజర్ గారు, కళ్యాణ్ గారు, వీళ్ళంతా ఉన్నారు. ఆ సందర్భంలో వారు చెప్పిన దాంట్లో ఏంటంటే, ఈ మొక్కల్ని పీకేయడం 3 సంవత్సరాలు దాటిన మొక్కల్ని దాంట్లో పీకేస్తే కలవదు అని బిఎన్ రావు గారు, ఆయన సైంటిస్ట్ గారు చెప్పింది ఏంటంటే, 3 సంవత్సరాలు దాటాక దాంట్లో గ్యాప్ ఫిల్లింగ్ చేస్తే కలవదు అనేది వారు స్పష్టంగా చెప్తున్నారు. అదే విషయాన్ని గతంలో మనం ఇక్కడ వేసవి కాలంలో దిగుబడి రావడం లేదని గత సంవత్సరం జూన్ నెలలో జరిగిన ఒక మీటింగ్ ఇదే డిఓ ఆఫీస్ లో, ఇదే ప్లేస్ లో బిఎన్ రావు గారు మాట్లాడుతూ, ఆ రోజు కూడా మనం పాత్రికేయులు చాలా మంది వచ్చారు. 3 సంవత్సరాలు దాటిన దాంట్లో గ్యాప్ ఫిల్లింగ్ చేయడానికి అవకాశం లేదు. ఆయిల్ పరంలో గ్యాప్ ఫిల్లింగ్ అంటే 3 years బిలో తర్వాత కలవదు, సాధ్యపడదు అని చెప్పారు. సరే, ఓకే, దానికి అదే దాన్ని మన కూడా ఆయన అదే దానికి పట్టుబడి ఉన్నారు. సో
ఇప్పుడు 3 సంవత్సరాలు దాటిన రైతులు ఏం చేయాలి? గ్యాప్ ఫిల్లింగ్ చేసుకోవడానికి సరిపోదు, ఆ మొక్కలు కాయలు. ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడానికి యాక్ట్ వర్తిస్తుందని చెప్తున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? ఈ రైతులు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు కేవలం మనకు తెలిసి కేవలం గత సంవత్సరం కాలంగా మనకు కేవలం 3-4 పేర్లు ఏర్పడాయి. ఒకటి పుచ్చకాల సోమిరెడ్డి గారితో మొదలైంది ఇది. అక్కడి నుంచి దాని తర్వాత చిలికాని శ్రీబాబు గారు, ఆ తర్వాత మన చక్రధర్ రెడ్డి గారు, ఆ తర్వాత ఈ సభ్యుల సంఖ్య స్టిల్ ఈ రోజు వరకు మేము పరిశీలించి ఒక నిర్ధారణకు వచ్చిన రైతుల సంఖ్య 42. ప్రస్తుతం మేము పరిశీలన చేయడానికి మా ముందున్న జాబితా 50. ఇంకొక 50 మంది రైతులు. ఈ 42 కాకుండా మాకు రైతు వారీగా మాకు వచ్చి రిప్రజెంటేషన్ మా తోట చూడండి అని చెప్పిన రైతుల జాబితా 50. ఇది ఇప్పుడు ప్రెస్ మీట్ తర్వాత కూడా మేము రైతుల తోటలోకి వెళ్తాము. మేము ఇప్పుడు మళ్ళీ దంపేట మండలంలో, అశోరాపేట మండలంలో కూడా కొన్ని తోటలు చెప్పారు రైతులు. వీలుంటే ఈ రోజు ఎన్నిసార్లు పెట్టుకోవడానికి రికార్డుకి వెళ్తున్నాం. ఈ నెంబర్ విపరీతంగా పెరుగుతూ పోతుంది. వీటన్నిటి పరిస్థితి ఏంటి? ఆయిల్ ఫైనాన్స్ లో యాక్ట్లో లేక, సీడ్ యాక్ట్ వర్తించక, ఏ యాక్ట్ వర్తించక, పామాయిల్ మొత్తం 37 కాలం శ్రీరాములు గారు మీరు వచ్చే ముందే చెప్పారు. ఆయన వాటి నుంచి వచ్చిన వాటిని ఆయన చెప్తారు. తర్వాత ఆయన అడిగే ప్రశ్న ఆయన కూడా ఆయన వివరిస్తారు. మేము అడిగేది ఏంటంటే చట్టాన్ని సవరణ చేయండి. ఈ విషయాన్ని మంత్రి గారు మన స్టేజీ మీద అశోరాపేటలో పవర్ ప్లాంట్ ఓపెనింగ్ సందర్భంగా ఆయన గారు ఆ రోజు స్టేజీ మీద చెప్పారు. ఇక్కడి నుంచి పామాయిల్ కనుక ఎట్లాంటి మొక్కలు రైతుల తోటలోకి వస్తే ఆ చెట్టు 30 సంవత్సరాలు ఎన్నేళ్ళు దాని జీవిత కాలం ఎంత కావాల్సిందో అంత నష్టపరిహారం నేను రైతులకి ఇస్తా అని చెప్పి ఆ రోజు ఆయన సభాముఖంగా చెప్పారు. అదే హామీని మేము కేవలం డాక్యుమెంట్ రూపంలో, పేపర్ రూపంలో అడుగుతున్నాం. మీరు ఆయిల్ యాక్ట్ సవరణ చేస్తారా, ఫస్ట్ గా జీవో తెస్తారా, లేదా సిడి యాక్ట్ సవరణ చేస్తారా, ఆయన లేదు అనేది వారి విషయం. అది మనకి ఆ చట్టాలు వాటి మీద మనకు అంత అవగాహన లేదు కాబట్టి అది వారి పరిస్థితి కాబట్టి మనం ఈ రకంగా ఏంటని నేను చెప్పట్లేదు. కానీ ఈ రైతుకి ఏదో ఒకటి మీరు భరోసా చూపించండి. భరోసా చూపించకుండా ఈ పీకేసుకొని మొక్కలు వేసుకోండి అని అంటే ఈ వేసే మొక్కలు కూడా తేడా వస్తే ఎవరు ఇస్తారు? మాకు ఎవరు మాకు దీనికి దారి చూపిస్తారు? అందరూ ఏ చట్టం వర్తించదని మా వేసిన రైతుల్ని, నష్టపోయిన రైతుల్ని గాలి వదిలేస్తారా? ఇది ఈ రోజు బాధితుల కాలం మీకు వినిపించడానికి ఇదండి. రెండవది ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు మన ఆయిల్ ఫెడ్ వివిధ నర్సరీలలో 30 లక్షల మొక్కలు, సుమారు 30 లక్షల మొక్కలు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల చిల్లర వయసు దాటిపోయిన మొక్కలు ఉన్నాయి. అంటే గత 2 ఏళ్ళుగా మనం సీడ్ తెప్పించలేదు. గత 2 సంవత్సరాలుగా మనం విత్తనాలు దిగుమతి చేసుకోలేదు. అంతకుముందు దిగుమతి చేసుకున్న విత్తనాలే, ఆ దిగుమతి చేసుకున్న విత్తనాలనే మనం ప్యాకెట్లో పెట్టి పెంచాం. వాటిని ఇప్పుడు 2 సార్లు నరికాం. ఎత్తు పెరిగితేనేమో నర్సరీ మెయింటెనెన్స్ కి ఇబ్బంది అవుతుందని వాటిని ఎప్పటికప్పుడు కయ్యాకులు దగ్గరిస్తున్నాం. 3 చేసి వాటిని నర్సరీలలో పెడతాను. మన తోటలోకి వచ్చి సైంటిస్టులు ఏమో వాటిని డిస్టర్బ్ చేయకూడదు, స్ట్రెస్ గురైంది, మీకు చెట్టు మొదట్లో నీళ్లు పెట్టడం వల్ల స్ట్రెస్ గురైతుంది, చెట్టుకు దూరంగా నీళ్లు పెట్టడం వల్ల స్ట్రెస్ అవుతుంది, లేకపోతే మీరు పైన ఆకులు నరకడం వల్ల కూడా స్ట్రెస్ అవుతుంది, బెడద వల్ల కూడా స్ట్రెస్ అవుతుంది. ఇలా రకరకాల కారణాలు చెప్పి మా తోటలో కాయని చెప్తున్నారు. ఇన్ని సార్లు నరికి వేరు చోట్లకు మార్చి బ్యాగ్ కిందకి వేడిపోయి ఆ వేళ్ళు తగ్గొట్టి ఈ 3 ఏళ్ళు ఈ నర్సరీలో పెంచిన మొక్కల్ని రైతులకు ఇస్తే రేపు ఈ కాయకపోతే ఎవరు బాధ్యులు? ఎవరు సర్టిఫై చేస్తున్నారు? అసలు ఆ మొక్కల్ని రైతులకు ఇవ్వండి అని ఎవరు సర్టిఫై చేస్తున్నారు? ఆ మొక్కలు వేసుకొని ఆగమైతే ఆ రైతుల పరిస్థితి ఏంటి? ముదురు మొక్కలు ఇవ్వద్దంటారు. మేము ఇవ్వద్దని అంటలేదు. మేము అసలు ఉండాలి. అసలు మీకు ఒకవేళ మీకు ఖచ్చితంగా కాస్తుంది అని మీకు ధైర్యం ఉంటే మాకు ఒక బాండ్ ఇచ్చేయండి. మేము అడిగేది ఏంటంటే మేము ఆ మొక్కల కాయలు, మేము శాస్త్రవేత్తలు కాదు, మాకు ఆ విషయాల మీద నాలెడ్జ్ లేదు. మేము మీరు చెప్పిన కారణాలన్నింటినీ పరిశీలించిన తర్వాత ఆకులు నరిగినా, నీళ్లు పెడతాం తేడా వచ్చినా, లేకపోతే వేరుని తగ్గొట్టినా, లేకపోతే ఇతర పోషకాలు మెయింటెనెన్స్ లో తేడా ఉంటే మల్నాయి చెట్టు కాయలు దానివల్ల మీ తోటలో ఉన్న మొక్కలన్నీ దాని వల్లనే వచ్చినాయని మాతో కొంత వాదన జరుగుతుంది. ఆ వాదన జరిగే క్రమంలో మాకు అర్థమైంది, ఇట్లా 3 ఏళ్ళు ప్యాకెట్ లో పెట్టి పెంచిన మొక్కలు వాటిని ప్యాకెట్ లో నుంచి వేరే వ్యవస్థ కిందకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న వాటిని ప్యాకెట్ నుంచి వేరే దగ్గరకు పెట్టి వాటికి మెయింటెనెన్స్ సరిగా లేక ఎండబెట్టి మొత్తం అనేక సార్లు పైకి ఎత్తు పెరిగిన మొక్కలు నుంచి నరికేసిన ఆ మొక్కల్ని మాకు ఇస్తామంటున్నారు. ఈ 30 లక్షల మొక్కలు వేసుకుంటే మా భవితవ్యం ఏంటి? తెలంగాణలో ఈ ఆయిల్ ఫెడ్ ఏరియాలో ఈ మొక్కలు వేసే రైతుల భవితవ్యం ఏంటి? మాకు భరోసా ఏంటి? దీనికి మాకు హామీ ఏమిస్తారు? మేము మొక్కలు వేయడానికి సిద్ధంగానే ఉన్నాం, కానీ ఎవరైనా శాస్త్రవేత్తలు కానీ ప్రభుత్వం తరఫున కానీ మాకేదైనా హామీ వస్తే వేస్తాం. లేకపోతే ఇప్పుడు కోల్పోయిన కాలాన్ని 7 సంవత్సరాలు 4 సంవత్సరాలు లేదా కొత్తగా రైతులు ముందుకు వచ్చే రైతులైనా ఏ ఆధారంతో ఏ అండ చూసుకొని లేదా ఏ భరోసా చూసుకొని వచ్చి మొక్కలు వేయాలి? ఎట్లా వేస్తారు?
నష్టపోవడానికి ఇప్పుడు ఏది పైకి వచ్చి కాంపెన్సేషన్ రాదు, మమ్మల్ని ఎవరు ఆదుకోరని తెలిసాక మేము అట్ట ముందుకు రావాలి. ఇంకా మూడవది ప్రధానమైన ప్రశ్న, ఇక్కడ డిఓగా పనిచేస్తూ, ఇక్కడ నిర్మలా మేడం గారి టైంలో ఇక్కడ డిఓగా పనిచేస్తూ, ఇక్కడ మొక్కల షార్టేజీ మీద, ఇక్కడ ఇదే నర్సరీలో ఇదే ప్లాంట్ లో ఇక్కడ ఇదే ఆఫీస్ లో పనిచేసి మొక్కల షార్టేజ్ వచ్చినాయి. అప్పుడు నిర్మలా మేడం గారు 40 లక్షలు ఒక అధికారికి రికవరీ రాశారు. ఆ 40 లక్షలు రికవరీ రాసిన అధికారినే కొన్ని రోజుల తర్వాత ఈ విత్తనాలు ఇతర దేశాల నుంచి మనం మన తెలంగాణ గవర్నమెంట్ లో ఒకే సంవత్సరం కోటి విత్తనాలు దిగుమతి కోసం ఆర్డర్లు ఇచ్చాం. సింగిరెడ్డి నరేందర్ రెడ్డి గారు అగ్రికల్చర్ శాఖ మంత్రిగా ఉండగా ఒకే సంవత్సరం కోటి విత్తనాలను ఇతర కంపెనీలు ఇచ్చి అంతకుముందు 2-3 కంపెనీలే సప్లై చేశాయి. అలాంటి మనం 9-10 కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని కోటి విత్తనాలను ఒకే సంవత్సరం దిగుమతి చేసుకోవడానికి ఆర్డర్లు పెట్టాం. అదే క్రమంలో ఆ సీడ్ తెప్పించే దానిలో భాగంగా 60 లక్షల విత్తనాలు తెప్పించే దానిలో కీలకంగా ఆ అధికారి ఇక్కడ ఏ అవినీతి మరకతో ఇక్కడి నుంచి శాఖాపరమైన చర్యలతో 40 లక్షల రికవరీ రాయించుకొని వెళ్ళిన అధికారే అక్కడ ఈ సీడ్ తెప్పించడంలో కీలకంగా వ్యవహరించారు. అలాంటి అధికారి తెప్పించిన సీడ్ ప్లస్ దానిలో కూడా మధ్యవర్తులు ప్రమేయం. దీనిలో కూడా ఇంతకు ముందు డైరెక్ట్ ఉండేది, అలాంటిది కొంతమంది మధ్యవర్తులు కూడా దీంట్లో ప్రవేశించారు. ఆ మధ్యవర్తులు కూడా ప్రవేశించి వాళ్ళు దాన్ని మనకి సీడ్ ఇంపోర్ట్ లో వాళ్ళు కీలకంగా పనిచేశారు. ఆ ఇతర దేశాల్లో ఉన్న కంపెనీలతో మాట్లాడటం చేయటం, ఆ సీడ్ మనకి ఇప్పించే దానిలో ఆ మధ్యవర్తులు కూడా కీలకంగా పనిచేసినట్టు తెలుస్తుంది. దాని మీద కూడా పూర్తి విచారణ చేస్తే అసలు సీడ్ తెప్పించడానికి కారణం ఏంటో కూడా తెలుస్తుంది. అలాగే ఇక్కడ నర్సరీ మెయింటైన్ చేసిన వాడు కాంట్రాక్టర్ వ్యవస్థ సుమారు 2018లో ఏమో ఎంటర్ అయినట్టుగా రామారావు గారికి ఏమో మీకే ఎక్కువ తెలుసు నాకంటే కూడా. ఆ కాంట్రాక్టర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మన ఆయిల్ ఫెడ్ నర్సరీలు, అంతకుముందు ఆయిల్ ఫెడ్ నర్సరీలు మెయింటైన్ చేసింది మన ఆయిల్ ఫెడ్ మెయింటైన్ చేసేది. మాక్సిమం మన ఆఫీసర్లు ఎవరో ఒకళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు, ఎరువులు కానీ మెయింటెనెన్స్ కానీ నీళ్లు కానీ. అప్పుడు నెంబర్ కూడా తక్కువ ఉండే, మొక్కలు నెంబర్ కూడా కేవలం సంవత్సరానికి 2 లక్షల మొక్కలు పెంచేవాళ్ళం. ఆ తర్వాత ఒకేసారి మనం 20 లక్షలు 30 లక్షల మొక్కలు పెంచే పరిస్థితికి వెళ్ళిపోవడం, ఒకేసారి పెద్ద ప్లాన్ చేసుకోవడం, దానికి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, కాంట్రాక్టర్ వ్యవస్థ తీసుకొచ్చి పెట్టుకోవడం. ఆ కాంట్రాక్టర్లు చేసిన దాంట్లో మేము ఇంతకు ముందు మీకు గుర్తే ఉంటుంది, మన అషారాపేట పోలీస్ స్టేషన్ లో ఒకేసారి 7 ట్రాక్టర్లు వెళ్ళిపోతా ఉంటే పట్టియడం, దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అవడం. ఆ కేసు పెట్టిన తదుపరి అసలు ఆ కేసు పెట్టిన మన రైతాంగంతోనే సంప్రదించుకోకుండా, ఈ రైతులతోనే సంప్రదించకుండా ఇదే ఆయిల్ పెట్టి వాళ్ళ చేత మొక్కలకు డబ్బులు కట్టించుకొని అదే రోజు కేసు విత్డ్రా చేసుకునే పరిస్థితి ఉంది. అది అట్లాంటివన్నీ నేను విచారణ చేయలేదు ఆ రోజు. తర్వాత జనగాం నుంచి ఆంధ్రప్రదేశ్ లారీ అమ్ముతాం, మొక్కల లారీ రాత్రి అర్ధరాత్రి అక్రమంగా తరలితుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టించాం. దాని సత్పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దాన్ని కూడా తదుపరి కేసు నమోదు చేయకోకుండా దాన్ని మేము జనగాం పోలీస్ స్టేషన్ తరలిస్తున్నాం, విచారణ అక్కడ జరుగుతుందని చెప్పి ఎవరో ఒకరిని సస్పెండ్ చేసినట్టు చేసి తర్వాత దాన్ని ఆ విచారణ ఏమైందో పుట్టదాఖలు చేశారు, అయిపోయింది. అలానే తర్వాత ఇట్లాంటివి జరుగుతూ ఉంటే మీరు అప్పుడే మేల్కొని ఇట్లాంటివి జరిగినప్పుడు విచారణ చేసి ఉంటే, వేరే దగ్గర ఒక నకిలీ మొక్కలు పెంచుతూ ఉంటే, కొంతమంది వేరే దగ్గర మొక్కలు నర్సరీ పెంచుతూ ఉంటే కూడా ఒక ఇష్యూ మనందరి దృష్టికి వచ్చింది. అప్పుడు కూడా మన ఐఫెడ్ అధికారులు కొంతమంది వెళ్ళి ఆ నర్సరీని పరిశీలించారు. చర్యలు తీసుకొని ఉంటే ఎవరో ఒకళ్ళు మనం మొదట్లో కంప్లైంట్ ఇచ్చిన దాని నుంచి దీని మీద మేము గత 3 ఏళ్ళుగా హెచ్చరిస్తానే వచ్చాం. ఏదో ఒక దశలో దీని మీద చర్యలు తీసుకొని ఉంటే ఇది ఈ దాకా వచ్చేది కాదు. మరి ఎట్లాంటి అధికారులు సీడ్ దిగుమతిలో కూడా ఉంటే భవిష్యత్తులో వచ్చే 3-4 ఏళ్లలో మనం దగ్గరగా 1,00,000 ఎకరాలు వేయించాం. గత 3-4 ఏళ్లలో 1,00,000 ఎకరాల దాకా ప్లాంటేషన్ వేయించే పరిస్థితి ఉంది, వేయించాం కూడా. వీళ్ళందరి భవిష్యత్తు ఏంటి, అసలు వీళ్ళందరి భవిష్యత్తు ఏమిటి రైతు అనేది ప్రశ్నార్థకం. దీని మీద తక్షణం గవర్నమెంట్ స్పందించి ఇమీడియట్ గా ఒకవేళ యాక్ట్ లో అవకాశం లేకపోతే మొక్కజొన్న కానీ వేరుశెనగ కానీ మామిడి రాలిపోయినప్పుడు, అకాల వర్షాలు గట్రా రాలిపోయినప్పుడు ప్రభుత్వాలే జోక్యం చేసుకొని ఎకరానికి ఇంత నష్టపరిహారం ప్రభుత్వాలు ఇస్తున్నాయి. చట్టాలు గుర్తించకపోయినా ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఆ రకంగా మాకు ఒకవేళ చట్టాలు గుర్తించకపోతే ప్రభుత్వమైన జోక్యం చేసుకుని నష్టపరిహారం ఇవ్వాలి. లేదా ఇమీడియట్ గా ఒకవేళ గతంలో జరిగిందని ఇప్పుడు జరగబోయే దానికి మాత్రం ఇమీడియట్ గా ఇక నుంచి పామాయిల్ మొక్క వేయాలి అంటే మాకు నష్టపోతే చట్టం నుంచి మాకు రక్షణ ఉందని అంటేనే రైతులు ముందుకు రావాలని ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం. సబ్జెక్ట్ చాలా చెప్పారు. ప్రస్తుతానికి ఆయిల్ ఫెడ్ జరుగుతున్న లాభపాలన విషయాలు ప్రధానమైనది అనేక ఉన్నప్పటికీ ఆయిల్ కేవలం ఆప్టెక్ ఒక విషయమే మేము బిజినెస్ వస్తాము. స్టిల్ ఈ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా రెగలపాడు, సత్తుపల్లి మండలం రెగలపాడు 4 లక్షల మొక్కలు, దాదాపు 4-5 కోట్ల రూపాయలు చేసేటువంటి మొక్కల్ని
20 నెలలుగా 20 నెలలుగా ఇప్పుడు బయట పెట్టుకుంది. ఏంటి అంటే 9 నెలల క్రితం అది గ్రోత్ ఆగలేదు. సీలింగ్ ఫాల్ట్ ఉంది. ఫాస్ట్గా తీసుకొచ్చినటువంటి విత్తనాలు అయ్యి అవి జన్యు లోపమా లేకపోతే తీసుకొచ్చేటప్పుడు కండిషన్ లోబడి తప్పుడు ముక్క పట్టుకొచ్చారా, చిన్న చిన్న ముక్కలన్నీ వస్తాయి, అవి కంటైనర్లు వస్తాయి, తీసుకొచ్చారా విషయం ఏం తెలియదు. కానీ అక్కడ ఉన్నటువంటి డిహెచ్ఓస్ వచ్చి పరిశీలన చేసి డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీస్ వీటికి పెరుగుదల లేదు, ఇందులో లోపం ఉన్న మొక్కలు ఇవి రైతులకు ఇవ్వద్దని చెప్పిన వెంటనే వాటిని కొంత గ్రేడ్ చేసి ఒక కల్లింగ్ తీసి పక్కన పెట్టిన మొక్కల్ని డిస్మాంటిల్ చేశారు. మిగతా మొక్కలు కూడా ఇంకా ఆశ్చర్యజనకంగా ఇంకా వస్తాయని చెప్పి వాటికి చాలా పోషణ చేయడం జరిగింది. కానీ యాక్చువల్గా 8 నెలల నుంచి 11 నెలల లోపే రైతులకి ఆ మొక్కలు ఇవ్వాలి, తోట వేసుకోవాలి. కానీ ఇవాళ 20 నెలలు దాటింది కావాలి. ఆ మొక్కలు అక్కడ పెట్టించావు. ఏంటి ఆ మొక్కలు అవుతుందంటే అవి మంచి మొక్కలు కావు, అవి కల్లింగ్ ఆల్రెడీ పనికిమాల మొక్కలు, అంటే రైతులకు ఇవ్వడం వల్ల ఆ మొక్కల వల్ల ప్రోత్సాహం కాదు, అవి లోపం ఉండే మొక్కల్లో అని నిర్ధారణ చేశారు. చేసిన కాస్ట్ యాక్ట్ నుంచి విత్తనాలు ఇచ్చినటువంటి కంపెనీ వాళ్ళు వచ్చి ఇప్పుడు 2 సార్లు వచ్చి విజిట్ చేసింది. చేసి వెళ్ళినటువంటి మొక్కలు 4 లక్షల మొక్కలు ఇప్పుడు ఆయిల్ ప్లాంట్ రైతుల సంరక్షణ తప్పని ప్రభుత్వాలు కాదు, ఆయిల్ ప్లాంట్ రైతాంగ కష్టార్జితంగా ఉన్న మొక్కల యొక్క ఆ పెట్టుబడి 5 కోట్ల రూపాయల పెట్టుబడి అక్కడ నిలువ ఉంది. కానీ ఈ మధ్యకాలంలో కల్లూరులో జరిగినటువంటి ఆయిల్ ఫార్మ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన సందర్భంగా సోమవాస వేదిక గురించి మాట్లాడారు. దాంట్లో ముఖ్యంగా ఆ కల్లింగ్ ఏవైతే వాళ్ళ మొక్కలు కలుపు మొక్కలు కానీ పనికాలి మొక్కలని నిర్ధారైందో వాటి మీద మా ఎండి గారు ఆల్రెడీ బొడ్లో చేసి కంపెనీ వాళ్ళ బొడ్లో చేసి డబ్బులు రికవర్ చేశారని చెప్పాడు. ఒకలా చేసి ఉంచి ఆ సంతోషం. అలా 90 చెప్పిన మాట ప్రకారంగా మంత్రిగా వేదిక మీద వేలాది మంది రైతుల సంస్థలు చెప్పిన మాట ప్రకారంగా అలా డబ్బులు రికవర్ చేసి ఉంటే చాలా సంతోషం. రైతుల సొమ్ము రికవర్ చేసినటువంటి ఘనత ఆయిల్ ప్లాంట్ వ్యవస్థకి దక్కింది, ముఖ్యంగా ఎండీకి అని చేసినటువంటి అధికారులు. కానీ అదే సందర్భంలో మొన్న జంగారావు గారి చైర్మన్ గారు వచ్చిన సందర్భంలో అడిగాము, సార్ మరి మీరు ఆల్రెడీ అక్కడ 4 లక్షల మొక్కలు పెట్టించారు, అవి ఏమో ఆఫ్లెట్ మొక్కలు, వాటి డబ్బులు రికవర్ అని చెప్తున్నారు, అది నిజమేనా అడిగాను. అంటే అది ఏం లేదు, అంత ఏం లేదు, అవన్నీ కాదు, మేము ఈ మొక్కలు రైతులకు ఇవ్వబోతామని చెప్పాం. మేమేమన్నా ఈ మొక్కలను రైతులకు ఇస్తే ఇబ్బంది అవుతుందండి, ఇప్పటికే తీసుకెళ్ళిన మొక్కలు ఆఫ్టెక్ మొక్కలు ఉండాలని మీ సైంటిస్టులు చెప్పిన మాట ప్రకారంగా, మీ డిఎన్సీస్ చెప్పిన మాట ప్రకారంగా ఈ 4 లక్షల మొక్కలు 90 రెడ్డి కావచ్చు, 50 కావచ్చు, ఈ 2 రకాల మొక్కలు అవి పనికి రావాలని నిర్ధారణ చేసి బయట పెట్టి డిస్టెన్స్ కోసం పెట్టిన మొక్కలు రైతులకి ఇస్తే ఇంకా అన్యాయం జరిగిందని అంటే నేనే వేస్తాను 20 ఎకరాల అవసరం అయితే తీసుకెళ్ళాను. ఒక ఆయన వేసి ఒక మోడల్ ప్లాంటేషన్ ఒక తయారు చేసి ఉంచితే ఆయన ఆదర్శాలు తీసుకుంటారు చెప్పడం జరిగింది జగన్ పరిశీలనకి వెళ్ళినప్పుడు. ఇది ప్రధానమైన సమస్య. 5-6 కోట్ల రూపాయల డబ్బుల్ని ఆయిల్ ప్లాంట్ డబ్బుల్ని దిగుమతి చేస్తున్నట్టు వాటిని తక్షణమే ఆ మొక్కల్ని డిస్మాంటిల్ చేయకుండా నుంచి వచ్చిందన్న సైంటిస్టులు వచ్చారా? వచ్చారు చెప్పినారు. వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు చెప్పింది మేము అది వచ్చి చూడలేదు. ఆ వేదిక మీద చెప్పిన ఏమో రికవర్ చేసిన మినిస్టర్ గారు చెప్పారు. ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడేమో దీనికి వీడియో ఫోటోలు కానీ లేకపోతే రికార్డింగ్ చేయలేదు. అక్కడ వీడియో ఉంది, తొమ్మిది గారి వేదిక మీద మాట్లాడిన వీడియో ఉంది. కానీ జంగారావు మాత్రం మాట్లాడి వీడియో చేయలేదు. మేము అడిగితే ఏమన్నా ఏం లేదు, ఈ మొక్కలు అయితే తీయబోతుందో చెప్పారు. మేము విత్తే నష్టం జరిగితే మేము రోజు చెప్తాము, ఆ రోజు కూడా చెప్పాము. ఫాస్ట్ దగ్గర నుంచి వచ్చారు, ఎంక్వైరీ చేశారు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రికవర్ అవుతుంది అని కూడా చెప్పొచ్చారు. వాళ్ళు ఏం చెప్పారు? రిపోర్ట్ వాళ్ళు ఏం చెప్పారో తెలియదు, అది వాళ్ళు బయట పెట్టుకొచ్చింది. వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ నుంచి యాక్చువల్గా వాళ్ళకి కొన్ని నామ్స్ ఉంటాయి, ఆ నామ్స్ లోపడే వాళ్ళు చూసి వెళ్ళిపోయి ఉంటారేమో. ఇప్పటిదాకా నెలపాటు ఆ మొక్కలు ఎటువంటి పరిస్థితుల్లో వాటిని డిస్మాంటిల్ చేయట్లేదు, రైతులకు ఇవ్వట్లేదు, వాటిని పోషణకి కాంట్రాక్ట్కి నెలకొచ్చి మొక్కకి ఎంత అని రూపాయలు కట్టిస్తున్నారు. ఈ లెక్క 4 లక్షల మొక్కలకి రూపాయలు చెప్తున్నారు. 8 లక్షల ఖర్చు ఉంటుంది, దాదాపు 5-6 లక్షల రూపాయలు నెలకి దానికి ఇచ్చిస్తున్నారు. ఇది ఐపీఎల్ డబ్బులు ఇవ్వండి. ఐపీఎల్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? రైతులు ఒక భాగస్వామ్యం 70% మన భాగస్వామ్యం సంపద నుంచే ఐపీఎల్ ఎంజాయ్ చేస్తుంది. దాంట్లో భాగమే ఇట్లా కాంట్రాక్ట్కి దుబారాగా డబ్బులు చెల్లిస్తాం. కాబట్టి ఇది ఇది ఆ డబ్బులు రికవర్ అయినాయా లేదా, ఈ మొక్కలు రైతులకు ఇస్తారా లేదు, అది ఆఫ్లైన్ మొక్కలను గుర్తించినటువంటి ఆర్టికల్స్ ఆఫీసర్ రికార్డు ప్రకారంగా దాన్ని డిస్మాంటిల్ చేస్తారా అనేది కూడా సందర్భంగా ఆయిల్ ప్లాంట్ చెప్తారా, లేకపోతే హార్టికల్చర్ చెప్తారా, లేకపోతే ఎవరు చెప్తారు అనేది ప్రశ్నార్థకమైన సమస్య అనేది. మా తోటలో నేను చెప్పాను, నేను 30 ఎకరాల తోట ఇస్తాను.
70 ఎకరాలు నా దగ్గర 160 హాఫ్ టైం మొక్కలు ఉంది. ఇవి కాకుండా 5 కేజీలు 10 కేజీలు మొత్తం వయసు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటాయి. కాపు దిగుబడి రాని చెట్టు నా దగ్గర ఇంకొక 50 చెట్లు ఉన్నాయి. మొత్తం వచ్చేసి నా దగ్గర 200 చెట్లు హాఫ్ టైం అయితే దిగుబడి రాని చెట్లు అయితే. నేను ప్రతి చెట్టుని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తాను. ఏవైతే హాఫ్ టైం చెట్లు ఉన్నాయో వాటన్నిటికీ పెట్టుబడి పెట్టాను. ఏవైతే సరిగ్గా దిగుబడి రాని చెట్లు ఉన్నాయో దిగుబడి రాని చెట్లన్నిటికీ నేను ఎల్లో రేపు పెట్టాను. వీటన్నిటినీ నేను క్లీన్గా అబ్జర్వ్ చేస్తాను. అబ్జర్వ్ చేయడమే కాదు, ప్రతి 20 రోజులకి కేవలం నరికేటట్టు రూట్ చేస్తాను. మీరు 94 చెట్లు మీ ఇంటి పరిస్థితుల్లో కాయబెట్టినప్పుడు డిసైడ్ చేసింది 5 ఫీట్ అధికారులు. ఇవి కాకుండా ఏవైతే దిగుబడి రాని చెట్లు ఉన్నాయో ఆ చెట్లు నేనే పెట్టించుకున్నాను. ఈ 94 చెట్లు కూడా నేను ప్రతి నెల నేను రికార్డ్ చేయడం మొదలుపెట్టాను. కొన్ని చెట్లు ఇన్ని రోజులు కానీ 0 1 కేజీ గెల కూడా నా తోటలో పడాలి. కొన్ని 2 కేజీలు 3 కేజీలు ఐడియస్కి 8 కేజీలు 8 కేజీలు ఉంటే నా 10 సంవత్సరాల వయసు దిగుబడి రాలేదు. వేసి ఆ రికార్డ్ అంతా ఆశ్చర్యపోయాను. ఈ చెట్టు చూశారు. చెట్టు చూసిన తర్వాత ఇక రండి తోట పరిశీలిద్దాం అని చెప్పి నేను తోట తీసాను. కొన్ని చెట్లు చూసిన తర్వాత ఇక అంతకు మించి తోటలో ముందుకు రావడానికి నేను ఇష్టపడ్డాను. ఎప్పటికే తోట పరిస్థితి చాలా బాగా ఉంది. ఇంట్లో రెక్కలు కట్టాను కాబట్టి వాళ్ళకి పెయింట్ నిలబడిపోతుంది. ఈ ఎర్ర రెక్కలు పెట్టి అసలు ఆగిపోతుంది. ఎల్లో రెక్కలు పెట్టి దిగుబడిపోతుంది. ఇలాంటి చెట్లు ఇలా సైకిల్ చూసేది రికార్డు కూడా చూసిన తర్వాత ఇంకా మనం ఇంట్లో ప్రశ్నించాల్సింది కానీ చూడాల్సింది కూడా మనల్ని మనం కావాల్సింది. ఇంట్లో వచ్చిన ఒక ఆయిల్ అధికారి రికార్డు తీసి చెప్తున్నారు. మేము వాళ్ళ తోటలో తీసింది మా చెట్టు కాయట్లేదు. ఆయిల్ పెట్టినందుకు ప్రైవేట్గా వచ్చి మీ ఇప్పుడు వరకు మీ తోటలో మీకు ఇంత దిగుబడి వచ్చింది అని లెక్కలు. ఈ లెక్క కాదు మాకు కావాల్సింది. నాకు ఆఫ్లైన్ మొక్క ఎదుగుతాయి. మేము ఇచ్చిన మొక్కలు ఇవి దిగుబడి రాని చెట్లు, ఈ నాశనం చెట్లు, ఈ 10 కేజీల లోపల దిగుబడి చెట్లు ఇవి ఎదుగుతాయి. వీటి నుంచి ఆశ వీటి అంతేగాని మిగతా దిగుబడి నేను కూడా లెక్క మెయింటైన్ చేస్తాను. నాకు రికార్డు ఉంది. దాని గురించి నాకు కావాల్సింది. దీనికి సమాధానం చెప్పాను. ఎప్పుడు సైంటిస్ట్ గారు వచ్చారు ఆయన కూడా ఏమి చెప్పారు. ఎక్కడి నుంచి నమస్కారం. ఈ రైతు సోదరులకి మీడియా ముఖ్యంగా పెద్దలు చెప్పినట్టే పామాయిల్లో కలిగి మొక్కలు ఆశీర్వాద మొక్కలు. అయితే మా రైతు వారి ఇబ్బంది ఏంటంటే అసలు మేము ప్రభుత్వానికి అప్పీల్ పెట్టుకునేది ఏంటంటే అసలు ఈ సీడింగ్ విధానాల్లోనే నాశనం కాబట్టి ఇక్కడ మాకు పామాయిల్ మొక్కలు నాసి కల్తీ మొక్కలు వచ్చి పంటలు దిగుబడి రాక ఇబ్బంది పడుతున్నాం. అయితే ఇక్కడ మరీ ముఖ్యంగా ఏంటంటే 6,000 రైతు సోదరులు 40,000 ఎకరాల భూమి కలిగి ఈ పామాయిల్ సంబంధించిన ఏరియాలో విస్తరించున్నాం ట్రైబుల్గా. అయితే దీనిలో ఏ నాశ రకాలు ఏది మంచి అనేది కూడా మేము గుర్తించలేని పరిస్థితిలో మా ట్రైబ్ జాతి ఉందని ఈ సందర్భంగా రైతు సోదరులకు తెలియపరుస్తున్నాము. అయితే మాకు తెలిసిన ఏంటంటే అసలు 30 సంవత్సరాలు ఈ యొక్క పామాయిల్ మొక్క వేసుకొని ఫలసాయం పొందుతామనేది మాకు తెలుసు. ఇప్పుడు వీళ్ళు చెప్పారు కాబట్టి దాని యొక్క దిగుబడి అంతవరకు సాగు చేసుకోవచ్చు అనేసి అనుకుంటున్నాం. అయితే ఇందులో మేము రైతుగా మేము ఆలోచించేది ఏంటంటే ఇందులో కల్తీ మొక్కలు వచ్చినాయి, నాసి రకాలు వచ్చినాయి, కలవని ఇది కాయని మొక్కలు వచ్చినాయి కాబట్టి అసలు ఈ విత్తనాలలోనే బాగుంటుంది ఉన్నదనేసి మన చైర్మన్ గారిని మా దగ్గర పిలిపించడం జరిగింది. వారు కూడా వచ్చారు, కాయం మొక్కలు ఇవన్నీ పరిశీలించారు. ఆ శాస్త్రవేత్తల గురించి చెప్పారు. 3 రకాల సీడింగ్ ఉండదట, ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది.
అసలు ఈ ఫస్ట్ థర్డ్ సెకండ్ అనేది అదే ఫస్ట్ సెకండ్ థర్డ్ అనే మొక్కలలో అసలు ఏ విత్తనం తెచ్చి ఇక్కడ పెంచి రైతులకు ఇచ్చారనేది కూడా మరి అది కూడా పబ్లిక్ గా రైతులకు తెలియవలసిన అవసరం కూడా ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతంలో కాటన్ వేసుకున్నా కూడా దానికి ఒక బాండ్ ఇస్తున్నారు, కంపెనీ సీడ్. అలాగే ప్యాడీ వరి వేసుకున్నా కూడా దానికి ఒక బాండ్ ఇస్తున్నారు. అలాగే తర్వాత మొక్కజొన్న వేసుకున్నా కూడా అది 3 నెలల పంట అయినా కూడా దానికి ఒక గ్యారెంటీ వారింటి ఇన్ని టన్నులు దిగుబడి వస్తుందని కూడా వాళ్ళు బాండ్ ఇస్తున్నారు. అలాగే వీళ్ళు ఆర్గనైజర్ గా ఇప్పుడు ఆయిల్ ఫెడ్ సంస్థ దీనికి ఒక బాండ్ ఎందుకు ఇవ్వలేకపోతుంది రైతులు? వాళ్ళు వీళ్ళు కూడా రైతులే కదా, పామాయిల్ రైతులు. అయితే ఈ రైతుల్ని రాజులు చేయడం కోసం ప్రభుత్వాలు ఎన్నో వాగ్దానాలు చేస్తుంది. కానీ వీళ్ళు రైతులు పేరు రాజులు చేయట్లేదు. తర్వాత దాని యొక్క పట్టింపేయలేదు. విస్తరణ పెంచాలనుకున్నారు. ఇక్కడ ఉన్న విధానంలో విత్తనాలలో నాసిరకాలు మోసాలు వీటిని గుర్తించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు. అలాగే ఈ మొక్కలలో మాకు నాసిరకం వచ్చినాయని మేము పోయిన నెల 18/3/2025 మన ఎస్టీ కమిషనర్ గారికి సంబంధించిన అంశం ఈ విషయాల మీద ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు ఈ కంపెనీ ఫిర్యాదు చేయగానే ఆ కేసు వాళ్ళు నమోదు చేసుకొని నాతో పాటు ఇక్కడ ఉన్న ఆయిల్ ఫెడ్ సంస్థ వాళ్ళకి కూడా మొన్న ఈ 2-3 రోజుల్లో నోటీసులు ఇవ్వడం జరిగింది. దీని మీద వాటి అనేది అసలు ఏమేమి దొరుకుతుంది అనేది విచారణ మా సమక్షంలో మరి విచారణ చేసి ఆ వాస్తవాలు వెలుగులో తీసుకెళ్ళి ఇక్కడి నుంచి పామాయిల్ తోటలు వేసుకునే వాళ్ళు కానీ పెంచుకునే వాళ్ళు కానీ కూడా నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలని కూడా మేము ఈ సందర్భంగా ఆశిస్తున్నాం. అదే రకంగా ఇవాళ మీ సమక్షంలో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాం. మరి ఇక్కడ మాకు తెలిసిన సమాచారం ఏంటంటే మాకు కూడా 10-15 సంవత్సరాల అనుభవం ఉంది ఈ పామాయిల్ లో. మరి ఇక్కడ మనకు సంబంధించిన రైతు శిక్షణకు సంబంధించిన ఒక భవనం అనేది ఏర్పాటు చేసామని గతంలో చెప్పారు. ఇందులో నేను మన శిక్షణ లేకపోతే మన సమస్యలు ఏమని చెప్పుకోవడానికి మరి ఆయిల్ ఫెడ్ సంస్థ వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు అనుకుంటుంది. కానీ అక్కడ వాళ్ళు పడుకోవడానికో లేకపోతే విశ్రాంతి తీసుకోవడానికో విశ్రాంతి భవనం అనేది ఒకటి నిర్మాణం చేసి ప్రభుత్వం వాళ్ళతో అధికారులతో ఓపెన్ చేశారు. మరి ఇలాంటి వాస్తవాలు కూడా మాకు తెలియకపోకుండా తెరసాటులో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయనేసి మా ఎస్టీ కమిషన్ సభ్యులకి మేము వినతి పత్రం ద్వారా ఫిర్యాదు ద్వారా చేసాము. మరి అవన్నీ విచారణలో వీలులోకి వస్తాయని కూడా మీకు తెలియపరుస్తున్నాం. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఆయనకు ఏదైనా విత్తనాలలో కానీ మార్పు చేయడం కానీ మన చైర్మన్ గారు నాగరెడ్డి గారు చెప్పినట్టు రైతులకు ఎంతో మేలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. కానీ ఈ జీవో ఈ ఆర్టికల్స్ ఆర్డర్స్ అమలు ఏమీ లేవు అన్నారు. కాబట్టి అందులో జీవో కానీ విధి విధానాలు కానీ సడలించి సవరణ చేసుకొని రైతుకి ఉపయోగపడే విధానంగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. అసలు యాక్చువల్ గా ఒక చైర్మన్ ఏర్పాటు చేయడానికి కూడా జీవో సడలించబట్టే వాళ్ళ చైర్మన్లు ఒక రైతుగా ఒక రాజకీయ నాయకుడిగా చైర్మన్లు ఉన్నారు. మరి గతంలో ఐఏఎస్ ఐపీఎస్లు దీనికి సంబంధించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లే దానికి ఒక చైర్మన్ లో లేకపోతే ఒక డిపార్ట్మెంట్ అధికారులు ఉండేవాళ్ళు పర్యవేక్షణ. మరి అలాంటిది రైతు రైతు అవసరాలు వాళ్ళ యొక్క ఇబ్బందులు తెలుసుకొని ఆ యొక్క సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాల దృష్టిని తీసుకెళ్లి పరిష్కరించి మంచి చేయాలనే ఉద్దేశంతోనే దాన్ని సడలించి ఈ చైర్మన్ ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రైతు సమస్యలు కూడా డిమాండ్ మాది ఏంటంటే వాటిలో కూడా జీవోని సడలించేసింది. దీన్ని కూడా ఒక గవర్నమెంట్ నుంచి నష్టపోయే వరకు ఒక జీవో చేసి నష్టపరిహారం ప్రభుత్వం నుంచి కల్పించాలనేది మా యొక్క డిమాండ్. బాధ్యత రైతు వేల్సూరు మండలం దొడ్డా చక్రధర్ రెడ్డి గారు మన చైర్మన్ గారు ఏం చెప్పారు వారి వివరణ రావట్లేదు ఎందుకు రావట్లేదు అనేది అర్థమైందిగా చైర్మన్ గారికి రైతులకి అయితే ఒకే చెప్తున్నారు. ఆ రోజు కూడా ఇంకా గత సంవత్సరం నుంచి మేము 4 సంవత్సరాల నుంచి అతనికి ఇస్తున్నాం. సంవత్సరం నుంచి వాటర్ చూస్తూనే ఉన్నారు. అందులో ఇందులో కూడా ఎప్పటికీ కాపు వస్తాయి చేవేత పరిస్థితి అనేది దానికి సమాధానం రాలేదు. చైర్మన్ గారికి అర్థమైంది కాపు రావడం సంగతి కాపు వస్తాయి అంటున్నారు కానీ రావట్లేదు. ఇంకెన్ని సంవత్సరాలు చూడమంటానికి కూడా రావని చెప్పారు. కానీ మాకు మరి ఏంటంటే మొక్కలు వేసుకోమని చెప్పారు. తీసి వేయాలంటే మంచి ఖర్చు కదా అంటే మేము మొక్క పే చేస్తాం వేసుకోండి అన్నారు. కానీ దీంట్లో నష్టం ఏమన్నది అనేది లేదు. మరి మా చట్టం లేదు. మేము నష్టం అనేది ఇవ్వలేము.
ఆయుర్వేద చట్టంలో నష్టపరిహారం ఇవ్వడం ఎందుకంటే ఎవరు మనకి అర్థం కావట్లేదు. 3 నెలల పంట నష్టపోతేనే వరి కానీ పత్తి కానీ ఇంకేదన్నా కంపెనీ నష్టానికి నష్టపరిహారం ఇస్తున్నారు. కానీ హైదరాబాద్లో మరి 30 సంవత్సరాల తోటలలో నష్టపోతే నష్టం ఇవ్వకపోవడం అనేది ఎవరికి తెలియట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు అనేది. మరి ఇలాంటి ఎన్నో చట్టాలు సవరణ చేసినవి ఉన్నాయి. అలాంటి ఇన్ని చట్టాలు సవరణ చేసి మన ఆయుర్వేద రైతులు నష్టపోకుండా ఏదో గవర్నమెంట్ మనకి ఫీజు ఇవ్వట్లేదు, ఇంకోటి ఇవ్వట్లేదు. పోయి నష్టాన్ని సవరణ ఇవ్వమని అడుగుతున్నాం అంతేగాని వేరే విధంగా కాదు. మరి నష్టపోయిన రైతులు ఆదుకుంటే ఇంతకుముందు ఏరియా తెలుసుకోవడానికి దేనికైనా అవకాశాలు ఉంటాయి. 30 లక్షల మొక్క ఉందంటున్నారు. మరి వేసుకునే మొక్క కూడా ఈ 30 లక్షల మొక్క నాకు ఈ 30 లక్షల మొక్క వేసిందే మనకు కాపు రావట్లా. మళ్ళీ ఇదే మొక్క ఇప్పుడు అది తీసేసి ఈ మొక్క ఏమంటున్నారు. మరి ఇది గ్యారెంటీ ఏంటి మనకు కాపు వచ్చిందని. రేపు నష్టపోయి ఇప్పుడు ఒక 6 సంవత్సరాలు నష్టపోయినాం. మళ్ళీ రేపు నష్టపోయిన గ్యారెంటీ దీనికి సమాధానం ఎవరి నుంచి రావట్లా. మరి ఆ మొక్క ఎవరన్నా సైంటిస్టుల్ని పరిశీలన చేయించారంటే అది లేదు. గతంలో ఎప్పుడైనా సైంటిస్టులతో పరిశీలన చేసి మనకి మొక్క ఇచ్చారంటే అది లేదు. ఇప్పుడు ఉన్న మొక్క పరిచయం లేదు, మనకు కావాలని మొక్క ఇంతకుముందు పరిశీలన చేసి లేదు. మరి ఈ మొక్క వేసి మరి ఏ విధంగా అసలు మనం వేయాలంటే ధైర్యం కాబట్టి దీని మొక్క నష్టపోవాలను మళ్ళీ పెట్టాలంటే ఆర్థికంగా మనం మళ్ళీ ఖర్చు పెట్టాలి. మళ్ళీ 5 సంవత్సరాలకు మళ్ళీ చేద్దాం. ఈ విధంగా మనం ఎప్పుడూ నష్టపోలేదు. అంటే ఈ ఒక 5 సంవత్సరాల నుంచి ఇంకో 15 మన జీవితంలో సగం కాలం ఎక్కడే కలిసిపోయింది. మనం ఎప్పుడే కాదు రైతుగా ముందుకు పోయేది. ఈ విధంగా ప్రతిదీ నష్టపోవడం అవుతుంది. అలాంటి నష్టం జరగకుండా రైతులు కానీ ఆయుర్వేద వారు ఆదుకోవాలని